పిచ్చుక, చిలుక, కాకి ముగ్గురి హాస్యయాత్ర. ఒక అడవిలో పిచ్చుక, చిలుక, కాకి ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి తిరుగుతూనే ఉండేవారు. కాని ఒక సమస్య. కాకి తినుబండారాల ప్రియుడు. పిచ్చుక, చిలుక ఏమీ తెచ్చినా కాకి తినేస్తుండేది. ఒకరోజు పిచ్చుక అన్నది, చూడండి, మనం ఎప్పుడూ ఆకలిగా తిరగకూడదు. అందుకే ఎవరు ఏమి తెస్తారో నిర్ణయించుకుందాం. చిలుక, అవును, నేనేమో పండ్లు తెస్తాను. పిచ్చుక గింజలు తెస్తుంది. ఇక నువ్వు, కాకి, నువ్వు ఏమి చేస్తావు? కాకి, నేను మిఠాయిలు తెస్తాను. మీకు బాగా తినిపిస్తాను. తరువాతి రోజు ముగ్గురూ బయలుదేరారు. పిచ్చుక గింజల సంచి తెచ్చింది. చిలుక మామిడి పళ్ళు తెచ్చింది. కాకి మాత్రం ఖాళీగా వచ్చింది. పిచ్చుక, చిలుక, ఏమయ్యింది? కాకి, అది సంగతి ఏంటంటే, దుకాణం దగ్గరికి వెళ్ళాక వాసన చూసి ఆపుకోలేకపోయా. అన్నీ నేనే తిన్నేశా. పిచ్చుక, చిలుక, అంటే నువ్వు మిఠాయి తీసుకుని రాలేదా? అయితే నువ్వు మిఠాయి దోపిడీదారుడివి అని ఆట పట్టించాయి. మరుసటి రోజు కాకి చెప్పింది, ఇక మీదట నేను మిఠాయిలు కాదు, నీళ్లు తెస్తాను. అందుకు అంగీకరించారు. ముగ్గురూ బయలుదేరారు. పిచ్చుక గింజలు తెచ్చింది. చిలుక పండ్లు తెచ్చింది. కాకి కుండలో నీళ్లు తీసుకొస్తూ దారిలో తన ప్రతిబింబం చూసుకుంటూ, వావ్, నేను ఎంత అందంగా ఉన్నాను అని చూసుకుంది. చూస్తూ చూస్తూ నీళ్లన్నీ పడేసింది. చివరికి ఖాళీ కుండతో వచ్చింది. నీళ్లు ఎక్కడా? కాకి, అది సంగతి ఏంటంటే, నీళ్లలో నన్ను చూసుకుంటూ వస్తుంటే నీళ్లు పోయాయి అంది. మళ్ళీ ఇద్దరూ పడి పడి నవ్వుకున్నారు. పిచ్చుక, చిలుక, ఇకపై కాకి నీ పని ఒక్కటే, మనం తిన్నాక పాత్రలు శుభ్రం చేయడం. కాకి, సరే, కాని సమస్య ఏమిటంటే పాత్రలు శుభ్రం చేస్తూ మిగిలిన ఆహారాన్ని తినేస్తూనే ఉండేది. అయ్యో, పాత్రలన్నీ మెరిసిపోతున్నాయి, కానీ మిగిలిన ఆహారం మాయమైంది. ఇది మాయనా లేక? పిచ్చుక, మాయేమీ కాదు. అది కాకి మాయపొట్ట. ఒకసారి చిలుక జామ పళ్ళు తెచ్చింది. అవి చాలా తియ్యగా ఉండటంతో కాకి వాటిని దాచుకోవాలని అనుకుంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు చిలుక, పిచ్చుక పక్కనుంచి జారుకుని జామ పళ్ళుని దాచేసింది. ఉదయాన్నే చిలుక లేచి చూసింది, జామ పళ్ళు లేవు. చిలుక, అయ్యో, నా జామ పళ్ళు ఎక్కడా? అదే సమయంలో కాకి భయపడుతూ ఉంటుంది. పిచ్చుక, దొంగ ఎవరో భయపడుతూ పట్టుబడ్డాడు. కాకి తినే తాపత్రయం ఎప్పుడూ తగ్గలేదు. కాని పిచ్చుక, చిలుకలు కూడా ఆడుకుంటూనే ఉండేవి. చివరికి ముగ్గురూ ఒక విషయం తెలుసుకున్నారు. తినే విందు ఎంత ముఖ్యమో నవ్వే విందు అంతకన్నా మధురం. అలా వాళ్ళు ఎప్పుడూ కలిసి తిరుగుతూ, ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ అడవిలోనే అతి సరదా ముగ్గురు పక్షులుగా ప్రసిద్ధి చెందారు.